హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తోటకూర టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ గురించి చెప్పనవసరమే లేదు. ఆకుకూరలు అంటే నచ్చని వారు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 5-6 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకుని అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తోటకూరని ఈ విధంగా ఓన్లీ ఆకుల వరకే తెంపుకోవాలి. కాడలు నేను వేయట్లేదు. దీనిని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఈ కడిగిన తోటకూరని ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర మెత్తపడేంత వరకు పైన మూతతో కవర్ చేస్తూ దీనిని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారా తోటకూర ఎలా మెత్తపడిందో? ఈ విధంగా సగం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తోటకూర మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిని మళ్ళీ మూత పెట్టుకొని టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాతనే దీనిలో కారం వేసుకోవాలి. ముందే కారం వేస్తే కనుక టమాటా తోటకూర సరిగ్గా ఉడకవు. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తోటకూర టమాటా మెత్తగా అవడం కోసం ఇలా పప్పు రుబ్బేదాంతో ఒకసారి మొత్తం బాగా స్మాష్ చేసుకుంటూ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా మొత్తం ఒకసారి స్మాష్ చేసుకోవాలి. ఫైనల్గా దీనిలో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా తోటకూర టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఒక్కసారి ఎప్పట్లా కాకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.